హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెంటి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మార్చి 8వ తారీఖున 2024 మహాశివరాత్రి జరిగింది కదా. సో ఆ రోజున మా హోమ్ టౌన్ అయిన నర్సాపేటకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో కోటప్పకొండ ఉంటుంది. సో కోటప్పకొండకి ఆ తిరునాళ్ళ అనేది జరుగుతుంది మహాశివరాత్రి రోజు. ఆ మహాశివరాత్రి తిరునాళ్ళకి ప్రభలు అనేవి కట్టడం జరుగుతుంది. సో ఈ ప్రభలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేవి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అవి చూడండి. ఎలక్ట్రిక్ ప్రభలు, నార్మల్ ప్రభలు, సో పొడుగు ప్రభలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ ప్రభలు వీడియోలు కూడా చూడండి. అది కూడా 2024 రీసెంట్గా అప్లోడ్ చేసినవి. అండ్ ఎంతో ముందుడి కూడా లాస్ట్ ఇయర్స్ అప్పుడు కూడా ఉన్నాయి. సో ఒకసారి కావాలంటే అవి కూడా చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఆ ప్రభలుకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జర్నీ అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఒక ప్రభకి గోపురం అనేది ఒకటి ఉంటుంది. ఆ గోపురం ఊరేగింపు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో మొత్తం. సో ఈ గోపురం అనేది ప్రభకి పైన అటాచ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటి నుండి ప్రభ వరకు వెళ్తుంది ఈ ఊరేగింపు అనేది. సో ఈ టోటల్ ఊరేగింపు అనేది ఈ వీడియోలో చూపిస్తాను, అందరు చూడండి. అండ్ ఆ ప్రభ అనేది ఎలా లిఫ్ట్ చేస్తారు, ఎలా టై చేస్తారు, ఎలా కడతారు అనేది కూడా ఈ వీడియోలో ఉంది, చూడండి. అండ్ ఈ ప్రభ వచ్చేటప్పటికి ఛత్రపతి శివాజీ యూత్ వారి ప్రభ అనమాట, నేను చూపించే ప్రభ ఈ వీడియోలో. సో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రభ అనేది కడతారు, చాలా బాగా చేస్తారు. అండ్ ఈ సంవత్సరం ఈ వీడియోలో ఆ ప్రభ లిఫ్టింగ్, గోపురం యొక్క జర్నీ, ఆ ఊరేగింపు అనేది చూపిస్తాను అనమాట, చూడండి. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం అనమాట, అది ప్రభ దగ్గర ఉంటుంది. అండ్ ముందుగా చెప్పుకున్నట్టుగా గోపురం యొక్క ఊరేగింపుకి ఆ ప్రభ దగ్గర నుండి ఈ గోపురం ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇంటికి తప్పిట్లతో వస్తారనమాట. లోపల గోపురం యొక్క పూజ చేసి ఊరేగింపుతో ఆ ప్రభ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రభకు ఆ గోపురం అనేది అటాచ్ చేస్తారు. సో చూడండి. ఇప్పుడు మీరు చూసే గోపురమే మనకి ఆ ప్రభల మీద అటాచ్ చేస్తారు. ఈయన మా బాబాయ్ అనమాట. సో ప్రతి సంవత్సరం ఆ ప్రభకి గోపురం అనేది ఇస్తారు. సో ఈ ఇంటి నుండి ఆ ప్రభ వరకు ఆ గోపురం అనేది ఊరేగింపుగా వెళ్తుంది. అండ్ గుమ్మడికాయ కూడా ఇస్తామన్నమాట. సో అలా వెళ్తాము.
ఫైనల్గా మన గోపురం యొక్క ఊరేగింపు తప్పెట్లతో మన ఫైనల్ డెస్టినేషన్ అయిన ప్రభ దగ్గరికి చేరుకున్నాం. ఛత్రపతి శివాజీ యూత్ ప్రభ దగ్గరికి. సో ఈ ప్రభే అనమాట మీరు చూసేది. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ గోపురం అండ్ ఆ గుమ్మడికాయతో 3 ప్రదక్షిణాలు ప్రభ చుట్టూ చేసి ప్రభకి ధూపం నివేదించి తర్వాత ఆ గోపురం అనేది ప్రభకి అటాచ్ చేస్తారు. ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూసేది ప్రభ బండి. ఈ ప్రభ బండి మీదే మనకి మెయిన్ ప్రభ అనేది ఎక్కిస్తారనమాట. ఎక్కించి దానికి తాళ్ళు కట్టి గట్టిగా కడతారనమాట. సో ఈ చక్రాలు యూజ్ చేసి ఆ బండిని నించోబెట్టి ఆ బండి మీద మన ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభని నిల్చోబెడతారు. ఇందాక చూసిన ప్రభ బండికి ఆడవారు బొట్లు పెడతారు పసుపు పూసి ఆ బండి మొత్తం. తర్వాత ఇలా దీపారాధనతో వాళ్ళు కూడా ప్రదక్షిణాలు చేస్తారనమాట. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇలా దీపారాధనతో ఆ ప్రభకి హారతులు ఇస్తారు లేడీస్ అందరూ కలిసి. శివాజీ యూత్ ప్రభకి ఆర్గనైజర్ అండ్ హెడ్ అనమాట తులసిరావు గారు. ఛత్రపతి శివాజీ యూత్ అందరూ కలిసి ప్రభని లిఫ్ట్ చేస్తున్నారు. ఇదే ముఖ్యమైన ఘట్టం, అందరు చూడండి. చాలా జాగ్రత్త చిన్నగా నాలుగు జాగ్రత్త అబ్బాయి వెనక పక్క లాగి పట్టుకో బోల్ట్ దాటిస్తున్నారు లాగి పట్టుకో
ఐదాలి బోర్డు దాటి హరహరో హరహరో ముందు పక్క లైన్ పట్టుకో ముందు పక్క లైన్ పట్టుకో ముందు పక్క లైన్ పట్టుకో స్టడీ చేయని కడప అరే ఘాటు పెట్టారు చూడు తిరు అతనే ఉంచు అది అందరం ఉందంట కొంచెం పట్టడానికి అలా తీసుకెళ్ళాడు మమ్మటి జాగ్రత్త అయ్యా స్ప్రే కొట్టారు మంది కారుకి అవునా కట్టకుండా మళ్ళా తగ్గట్టు కొట్టు ఈ విధంగా మన ప్రభ బండి మీదకి ఎక్కించి ఇలా రెండు మళ్ళీ పెద్ద లావు బొంగులు అనేది అటాచ్ చేస్తారు. అటాచ్ చేసి బాగా టైట్గా ముళ్ళేస్తారు అన్నమాట. సో యాత్ర జరిగేటప్పుడు ఎటువంటి ఆపద కలగకుండా ఉండటానికి ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని మందిరం అంటారు. ఇది ఈ ప్రభకి ముందల మనకి స్పేస్ కనపడుతుంది కదా, ఆ స్పేస్ దగ్గర అటాచ్ చేస్తారనమాట. సో అక్కడ అటాచ్ చేసి దాని మీద పెడతారు. ఫైనల్గా ఇప్పుడు చూస్తున్నట్టుగా మన ప్రభ అనేది రెడీ అయిపోయింది. ప్రభ బండి, ప్రభ అండ్ మందిరం. సో ఈ విధంగానే తర్వాతి రోజున మనకి కోటప్పకొండ యాత్రకి ప్రారంభమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన గోపురం యొక్క ఊరేగింపు అండ్ ఆ ప్రభని ఎలా లిఫ్ట్ చేస్తారు, ఆ బండి మీదకి ఆ ప్రభని ఎలా ఎక్కిస్తున్నారు, ఎలా కడుతున్నారు అనేది. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, సో కొంతమంది తెలియకపో ఉండొచ్చు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా చేస్తారు ఏంటి అనేది. అండ్ వేరే దేశాల వాళ్ళకి, రాష్ట్రాల వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో ఈ విధంగా అయినా వాళ్ళు చూసి తెలుసుకుంటారని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ప్రభలు కట్టడానికి కొంచెం హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ నాకు ఐడియా లేదు, బట్ అది కూడా తెలుసుకొని చెప్తాను ఒక వీడియోలో. సో మీరు కూడా ఎప్పుడైనా శివరాత్రి నర్సరావుపేట వచ్చినప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ సంవత్సరం ప్రభలు కూడా చాలా బాగా కట్టారు. ఎలక్ట్రిక్ ప్రభలు కానీ, నార్మల్ ప్రభలు కానీ చాలా బాగా ఉన్నాయి. అండ్ కరోనా తర్వాత మంచిగా బాగా ఈ సంవత్సరం బాగా కట్టారనమాట. సో అదనమాట సంగతి ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. అండ్ కోటప్పకొండ తిరునాళ్ళు అయితే నెక్స్ట్ ఇయర్కి మిస్ అవ్వకండి, బాగా జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ దెన్ దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.